చెప్పినటువంటి ఒక గొప్ప శ్లోకము ఏం చెప్తుందంటే, ముండకోపనిషత్ అనే ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది ముండకోపనిషత్తులో. ఆ యొక్క శ్లోకం ఏం తెలియజేస్తుందంటే మనకి, ఒక చెట్టు మీద చిటారు కొమ్మలలో ఒక పక్షి ఉంటుందంట. అది బంగారు రంగులో మెరిసిపోతూ నిబ్బరంగా సాక్షిలాగా, అసలు ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేకుండా చక్కగా అలా కూర్చొని ఉంటుందన్నమాట. బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది అనమాట. ఒకటి చిటారు కొమ్మలలో ఉన్న పక్షి. క్రింది కొమ్మలలో ఇంకొక పక్షి ఉంటుంది. ఈ పక్షి ఏం చేస్తుంటుందంటే, ఎప్పుడు చూసినా తీపి పళ్ళు, వగరు పళ్ళు, చేదు పళ్ళు, పులుపు పళ్ళు ఇవన్నీ తినుకుంటూ కింద మీద పడుతూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఎప్పటికప్పుడు ఎప్పుడు చూసినా ఆ పక్షి ఫేస్ లో ఎప్పుడు ఏదో టెన్షన్లు కనపడుతూ ఉంటాయన్నమాట. సో చిటారు కొమ్మలలో ఉన్న పక్షి ఏమో నిబ్బరంగా ఒక స్థిత ప్రజ్ఞురాల్లాగా, ఒక సాక్షిలాగా అక్కడ బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటే, అదే పక్షి జాతికి చెందిన ఇంకొక పక్షి ఇక్కడ ఎప్పుడు చూసినా కంగారు కంగారుగా గందరగోళంలో పడి ఉంటది అనమాట. సో ఈ కింద ఉన్న పక్షి ఎప్పుడు అలా గందరగోళం ఉంటూ ఉంటూ పైకి చూసినప్పుడల్లా అక్కడ బంగారు రంగుల పక్షి మెరుస్తూ కనపడినప్పుడల్లా ఈ పక్షి అనుకుంటది అనమాట, అది కూడా నాలాంటి పక్షే కదా, ఆ చిటారు కొమ్మలలో అది ఎంత ప్రశాంతంగా ఎందుకు కూర్చొని ఉంది, మరి అలాంటి పక్షిని నేనెందుకు ఇక్కడ కింద మీద పడుతున్నాను, మరి ఆ పక్షికి సమస్యలు లేవా, ఆ పక్షి ఉన్నా గానీ అలాగా ఉంటుందా ఏంటి, అసలు ఈ పక్షి సంగతి ఏంటో తెలుసుకుందామని చెప్పి ఈ పక్షి మెల్లమెల్లగా కష్టపడి పాక్కుంటూ పాక్కుంటూ పై కొమ్మలలోకి వెళ్తుంది అనమాట. ఆ చిటారు కొమ్మలోకి వెళ్ళి ఆ పక్షిని చేరుకోవడానికి కష్టపడి వెళ్తుంది. వెళ్ళి ఆ చిటారు కొమ్మలలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏ పక్షి ఉండదు. ఆ చిటారు కొమ్మలకు చేరేసరికి ఈ పక్షే బంగారు రంగులో మెరుస్తూ ఉంటుందన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ముండకోపనిషత్తులో ఈ అర్థాన్ని ఎంత చక్కగా వివరించారంటే, చిటారు కొమ్మలలో ఉండడం అంటే మనం ఒక ఆధ్యాత్మిక జీవితంలో జీవించడం, ఆత్మవత్ జీవితాన్ని జీవించడం అన్నమాట. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని చక్కగా ఔపోసన పట్టి మనము ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం చిటారు కొమ్మలలో ఉండే ఆ బంగారు పక్షిలాగా మెరుస్తూ ఉంటాం అనమాట. అదే మనకి ఎటువంటి ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేకుండా, ఏ విధమైన ఆ అవగాహన లేవు, ఏం లేవు, ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో, ఎందుకు మనకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఏది తెలవనటువంటి పరిస్థితిలో ప్రాపంచిక జీవితంలో, కేవలం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనము ఆ క్రింది కొమ్మలలో పక్షిలాగా తీపి వగరు చేదు అంటే రకరకాల సమస్యలను, రకరకాల సిచ్యుయేషన్స్ ని ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. ఓసారి ఆనందాలు వస్తుంటాయి జీవితంలో, ఓసారి కష్టాలు వస్తాయి, ఒకసారి బాధలు వస్తాయి, ఒకసారి సుఖాలు వస్తుంటాయి, అలా రకరకాలుగా వస్తుంటాయి కదా. మనం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఈ రోజు ఉండదు, రకరకాలుగా ఉంటాయి కదా మన జీవితాల సమస్యలు. ఈ సమస్యలలో కూరుకుపోయి నేను కేవలం ఒక మానవ దేహాన్ని మాత్రమే, నేను నాకు ఈ సమస్యల వల్ల నేను అంటే తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆ సమస్యలలో పడి నలిగిపోతున్నప్పుడు కింది కొమ్మలలో పక్షిలాగా ఉంటాం అనమాట. అదే ఆత్మ విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, చక్కగా ధ్యానం చేస్తూ మన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకుంటామో, మన నిజ స్వరూపాన్ని, మన ఉనికిని మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం ఎలా ఉంటామంటే సేమ్ మనమే ఆ చిటారు కొమ్మలలో ఉండే పక్షి ఎలాగైతే బంగారు రంగులో మెరుస్తూ నిబ్బరంగా ప్రశాంతంగా ఎలా ఉందో అలా ఉంటాం అనమాట. సమస్యలు ఎక్కడికి పోవు, అవే సమస్యలు ఇక్కడ ఉంటాయి, అవే సమస్యలు అక్కడ ఉంటాయి. అదే కుటుంబం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అదే కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఎవ్రీథింగ్ అదే ఉద్యోగం ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం. కానీ క్రింది కొమ్మలలో కేవలం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు, ఆత్మ విజ్ఞానం అనేది ఏది తెలియనప్పుడు కింది కొమ్మలలో పక్షిలాగా కింద మీద పడుతూ ఉంటాం అన్నమాట. అదే మనం ఆత్మ విజ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడు, ధ్యానం చేస్తూ మనల్ని మనం కలుసుకున్నప్పుడు, మనతోటి మనం కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు, మన శక్తులను మనం తెలుసుకున్నప్పుడు, అన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, నిండుకుండా లాగా తొణకకుండా బెనకకుండా చక్కగా చిటారు కొమ్మలలో ఉన్న బంగారు రంగు పక్షిలాగా మెరుస్తూ ఉంటాం అనమాట. మరి పత్రిసారి ఎలా ఉండవారో మీ అందరికీ తెలుసు కదా. చక్కగా సారుకు కూడా ఎన్నో ఉంటాయి సమస్యలు, సారుకు లేని అసలు మనకంటే ఎక్కువ సార్కే ఉండేవి సమస్యలు.
కదా, వేలాది మంది, లక్షలాది మందితోటి కలిసి పని చేయాలి. ఎన్ని టార్గెట్స్, ఎన్ని పిరమిడ్లు కట్టడాలు, ఎన్ని కార్యక్రమాలు చేయడాలు. మరి ధ్యాన మహాచక్రం మొదలు పెట్టారంటే కోట్లాది రూపాయల వ్యవహారము. మరి ఎవరిని కూడగట్టాలి, ఎవరితోటి ఎట్లా ఇవన్నీ అసలు మనకే ఉంది. రోజు 3 పూటలు వండుకొని తినడము, కాస్త ఉద్యోగం చేసి రావడం తప్ప ఏమైనా సమస్యలు ఉన్నాయా? కానీ ఆర్గనైజింగ్ స్కిల్స్ ఎంత చక్కగా, సార్ ఎప్పుడు కూడా ఆత్మ విజ్ఞానంలో ఉండేవారు కనుకనే చక్కగా చిటారు కొమ్మలలో ఉండే బంగారు రంగు పక్షిలాగా ఎప్పుడు ఉండేవారనమాట, సంతోషంగా మెరుస్తూ. మరి ఈవెన్ మనము రామాయణ మహాభారతాలు చూసినా రాముడు తను ఎందుకు వచ్చాడో తెలుసు, తన యొక్క ఆత్మ జన్మ మూలం ఏంటో తెలుసు, తన యొక్క జన్మ ప్రణాళిక ఏంటో తెలుసు కాబట్టి ఎప్పుడూ అతడు తడబడలేదు జీవితంలో. సీతామహాదేవి ఆమె కూడా ఎప్పుడు కూడా ఏది కంగారు పడలేదు, ఎప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారనమాట. కృష్ణుడు యోగేశ్వరుడు లాగా యుద్ధరంగంలో ఉన్నా అలాగే ఉన్నాడు చిరునవ్వుతోటి. మరి చిన్నప్పటి నుంచి బాలారిష్టాలే, ఎప్పుడు చూడు ఏదో పెద్ద ప్రాబ్లమే ఆయనకు. అయినా కానీ ఎప్పుడు కూడా ఆయన తొణకకుండా బెణకకుండా అలా ఆ చిటారు కొమ్మలలో ఉన్న బంగారు రంగు పక్షిలాగా ఉన్నాడు అంటే వాళ్ళంతా ఆత్మ విజ్ఞాన శాస్త్రజ్ఞులు అనమాట. సో మనం కూడా ధ్యానం చేసి మన యొక్క మూలంతో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో, ఆ యొక్క సిద్ధాంతాలను, ఆ యొక్క సూత్రాలను మనం చక్కగా అర్థం చేసుకుంటామో, దానిని జీవితంలో ఆచరణలో పెడతామో, మరి మనం కూడా బంగారు రంగు పక్షిలాగానే లైఫ్ లో హ్యాపీగా ఉంటాం అనమాట. అందుకే పిరమిడ్ మాస్టర్లు చూడండి, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో టార్గెట్స్ ఉంటాయి, అయినా కానీ వాళ్ళు ఎప్పుడు చూడు హ్యాపీగా ఉంటారు. కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్ అని మాట్లాడుకుంటాము. మరి ఎప్పుడు చూసినా ఏవో టార్గెట్స్ ఎట్లా ఉంటాయి, ఇంటి సమస్యలు కాదు వాళ్ళకు ఉండేవన్నీ. ఆ శాకాహార ర్యాలీ ఎట్లా చేయాలి, పిరమిడ్ ఎట్లా కట్టాలి, తర్వాత ఈ ధ్యాన మహాచక్రము ఎలా, అన్నదానాన్ని మనం ఎలా నిర్వహించుకోవాలి, ఇలాంటి వాటితోటే వాళ్ళు చక్కగా ఒక నిబ్బరంగా నిదానంగా ఉంటూ చక్కగా పనులు చేస్తూ ఉంటారు. సో మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా ఆ చిటారు కొమ్మలలో ఉన్నటువంటి బంగారు రంగు పక్షులం అన్నమాట. ప్రశాంతంగా ఉంటాం ఎప్పుడు మనం, ఎందుకంటే మనం ఆత్మ విజ్ఞాన శాస్త్రజ్ఞులం కాబట్టి. సో మన యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రపంచంలో అందరి లోపల ఉన్న ఆత్మలను మేల్కొల్పుతూ ఆ క్రింది కొమ్మలలో ఉండి కంగారులో పడి గందరగోళంలో పడి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా, బాబు నువ్వు ఇది కాదు, నీ లోపల గొప్ప ఆత్మశక్తి ఉంది, లే మేల్కు అని చెప్పి వాళ్ళకు ధ్యాన ప్రచారం చేయడం, తర్వాత శాకాహార గురించి వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా ఆత్మ విజ్ఞాన శాస్త్రజ్ఞుల్లాగా తయారు చేయడానికే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా పత్రిజీ మనకు ధ్యాన ప్రచారం గొప్ప టాస్క్ ఇచ్చారు మనకు.